ఈనాడు పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండలానికి సంబంధించి తుగ్గలి గ్రామానికి సంబంధించి ఇక్కడ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు దాదాపుగా 38 ఎకరాలు దేవాలయ భూములకు సంబంధించినటువంటి భూములని వారు పాస్బుక్లు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, ఎంత దుర్మార్గమైనటువంటి ఏహమైన చర్య ఇది. నీచానికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులు 10 మందికి, ఈ సమాజంలో ఉన్నటువంటి 10 మందికి సహాయపడాల్సినటువంటి వ్యక్తులు, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు, సమాజానికి ఉపయోగపడతాము, సమాజానికి మేలు చేస్తామనేటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు ఈ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి దాదాపుగా దేవాలయ భూముల్నే మరి మింగేసినటువంటి గనులు ఈ తుగ్గలి గ్రామంలో ఉన్నారంటే నిజంగా వీళ్ళని ఏమనాలో ప్రజలకే వదిలేస్తాం. ఈ నియోజకవర్గ ప్రజల దృష్టి తీసుకెళ్తాను. పత్తికొండ నియోజకవర్గ ప్రజల దృష్టి తీసుకెళ్లి వీరి భాగవతాలన్నీ బయట పెట్టడానికి మరి ఈరోజు సాక్ష్యాధారాలతో నిరూపిస్తా ఉన్నాను. ఇంత నీచమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వైకాపా నాయకులు ఏమనాలో మరి ప్రజలే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా న్యాయ నిర్ణేతలు కావాలని ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను. మరి దాదాపుగా అంతేకాదు, సిగ్గు లేకుండా మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులం. మాజీ ఎమ్మెల్యే అంటే 1 సంవత్సరం ఉన్నాడో లేదో మాకు తెలియదు, కానీ ఆయన ఎమ్మెల్యేగా 1 సంవత్సర కాలమో 13 నెలలు 14 నెలలు ఆయన పదవీ కాలం 14 నెలలు గడిపినాడు ఎమ్మెల్యేగా. ప్రతి సందర్భంలో మాజీ మాజీ ఎమ్మెల్యే కొడుకులము, మాజీ ఎమ్మెల్యే మనవలము, మాజీ ఎమ్మెల్యే ప్రతి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి నీచ స్థితికి దిగజారిన వీళ్ళు రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసేటువంటి వాళ్ళ అని సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ సందర్భంగా ఇంకొక విషయం, ఈ ఇంటి ముందర ఉన్నటువంటి స్థలాలు ఆర్ఎన్బి స్థలంలో దర్జాగా కాంప్లెక్స్లు కట్టి లక్షలాది రూపాయలు నెల బాడుగలు వసూలు చేస్తూ మరి వీరి సొమ్మ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్న చెప్పాడు ఒకడు, ఈ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఒకడు, మేము పోలీస్ స్టేషన్కి, స్కూల్కి, అన్ని హాస్పిటల్కి అన్ని మేము స్థలాలు ఇచ్చామని. నీ అబ్బా గంటిచ్చావరా నువ్వు? అనవసరమైనటువంటి ప్రగల్భాలు పోయి అది ఇచ్చాను ఇది ఇచ్చాను కారుకుతులకు వస్తావా? నీ సత్తాన్ని మొత్తం ఆర్హెచ్లు మొత్తం రికార్డులను తీసుకొచ్చాను. మొత్తం రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి రికార్డు సంబంధిత ఆధారాలతో సహా నిరూపించాను. ఇంకా సిగ్గు రాలేదా మీకు? చెప్పుకోవడానికి సిగ్గు రాదు? లాస్ట్కి ఈ ఊరిని మేము కట్టించాం, మేము తప్ప ఎవరు లేరనేటువంటి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే మళ్ళీ నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిగా ఈరోజు మన ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు దేవాలయ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. మరి ఆర్ఎన్బి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ మన రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి నాకు చెప్పండి, ఇప్పుడు నేనున్న రాజకీయాల్లోకి వచ్చింది నేను ఎందుకు వచ్చాను? పేద ప్రజలకు సాయం చేయడానికి వచ్చాను. వారి కష్టాల్లో నష్టాల్లో పాల్పంచుకోవడానికి వచ్చాను. ఎక్కడైనా సరే చిన్న ఆధారాలతో సహా ఒక ఆరోపణ చేయండి. నేను ఎక్కడైనా సరే ఒక చిన్న ఏదైనా కానీ అవినీతి అక్రమాలు పాల్పడినాను నాగేంద్ర అని చెప్పేసి ఎవరైనా సరే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరైనా సరే నేను ఎక్కడైనా సరే అవినీతి అక్రమాలు పాల్పడినా, లేకుంటే ఎక్కడైనా 1 రూపాయి ఎవరితోనైనా తీసుకున్నటువంటి దాఖలాలు కానీ, ఎవరితోనైనా ఏదైనా పని చేపిస్తాను అది చేపిస్తా ఇవి చేపిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నటువంటి దాఖలాలు కానీ మరి ఏదైనా సరే నిరూపించండి. రాజకీయం అంటే నా మాదిరిగా ఉండండి, నా మాదిరిగా సర్వీస్ చేయండి, నా మాదిరిగా ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ, దుర్మార్గమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నువ్వు ఈ సింగిల్ విండో ప్రెసిడెంట్ మొన్న ఎన్నికల్లో మీరు ఏ రకంగా గత 20 సంవత్సరాల కింద ఏ రకంగా మీరు గెలిచారు? రైతులు కానిటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి రైతులు కానిటువంటి వ్యక్తుల్ని రైతులు అని చెప్పేసి మెంబర్లుగా సొసైటీలో మెంబర్లుగా చేర్పించి మీ వెనక తిరిగేటువంటి
భూమి లేనటువంటి వారందరికీ ఓటు హక్కు కల్పించి దాదాపుగా 1500 ఓట్లు దొంగ ఓట్లు సృష్టించి సొసైటీలో మీరు గెలవడం జరిగింది. అంతేగాని ఏనాడైనా మీరు స్వచ్ఛందంగా మీరు గెలవగలిగినారా? గతంలో గెలిచారు. ఎప్పుడు గెలిచారు? దొంగ ఓటు చేసుకుని గెలిచారు. ఇప్పుడు రికార్డెడ్గా ఉన్నాయి, ఏ ఫోటోలతో సహా ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛందంగా జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు. ఇప్పుడు గెలవండి మీ చేతులైతే. దొంగ ఓట్లతో గెలిచి దొంగ రాజకీయాలు చేస్తూ ఈరోజు మళ్ళీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. సిగ్గుగా లేదు కనీసం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ తెలియజేస్తా, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, యావత్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో సహా ఉన్నతాధికారులతో సహా అందరికీ తెలియజేసి, మీ బయటపడినటువంటి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మీరు ఈ భూములు ఆక్రమించుకొని భూముల్ని చేసుకున్నటువంటి దానికి మీ మీద క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.